ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ వ్యవహారం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. సీసీఐని పునరుద్ధరించాలని కోరుతూ కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని ఢిల్లీలో కలిసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫ్యాక్టరీని ప్రారంభించగా 2008లో నష్టాలు రావడంతో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. యంత్రాలన్నీ తుప్పుపట్టిపోవడంతో ఇటీవల స్క్రాప్ కింద అధికారులు టెండర్లు పిలిచారు. దీంతో సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులు ఆవిరైపోయాయి. ఆగస్టు 31లోగా సీసీఐ ఫ్యాక్టరీపై స్పష్టత రాకపోతే ఆమరణ దీక్ష చేస్తామని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ అమిత్ షా గారు కూడా 2018లో స్వయంగా ఎన్నికల సభలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎంపీ కు అగర్ జీతాకి లాయే తో హమ్ ఆదిలాబాద్ కా సిమెంట్ పరిశ్రమ కూలింగ్ అన్నడా లేదా? మీరు ఆగస్టు 31 తారీఖు లోపల ఏ ప్రకటన స్పష్టంగా ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ అతను నేనే మొదలు ఆమరణ నిరాదీక్ష చేస్తాం. నాతో పాటు ఇంకెవరైనా దీనికి కావాలని కోరుకున్న వ్యక్తులు మా పార్టీ వాళ్ళు ఎట్లనే ఉంటారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే 31 నాడైనా కనీసం ఆమరణ దీక్ష మొదలైతుందని చెప్పి ఇంకోసారి మీరు ఇక బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. కేసీఆర్ హయాంలో గిరిజన యూనివర్సిటీ టెక్స్టైల్ పార్క్ ను వరంగల్ కు తరలిస్తుంటే జోగు రామన్న పట్టించుకోలేదని మండిపడ్డారు. సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని, బీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారాలు మానుకోవాలంటూ పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో జోగు రామన్న గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ తెస్తానికి ఏ రోజన్నా గాని ప్రయత్నం చేసిండా? ఆదిలాబాద్ కు పరిశ్రమలు రావాలా, ఇండస్ట్రీ కారిడార్ తెస్తానికి ప్రయత్నం చేసిండా? ఆదిలాబాద్ లో అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ ని పూర్తి చేస్తానని కనీసం ప్రయత్నం చేసిండా? ఈ రోజు నువ్వు చెయ్యనటువంటి పనులు నా ఆదిలాబాద్ బాగుపడాలని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇద్దరిని ఆదిలాబాద్ తీసుకొచ్చి పక్క కూర్చేసి కూర్చోబెట్టినా నా ఆలోచన, నా గమ్యం, నా లక్ష్యం అంతా కూడా నా ఆదిలాబాద్ అభివృద్ధి జరగాలి. ఆదిలాబాద్ కు రావాల్సినటువంటి టెక్స్టైల్ పార్క్ ఈ రోజు వరంగల్కి వెళ్ళింది. ఏం పెట్టుకున్నావు జోగురామన్న నీ నోట్లే ఆ రోజు? ఎందుకు వెళ్ళింది ఆదిలాబాద్ కు రావాల్సిన టెక్స్టైల్ పార్క్ వరంగల్? ఈ జిల్లాకు రావాల్సినటువంటి ట్రైబల్ యూనివర్సిటీని